2026 సంవత్సరం రెండవ రాశి వృషభ రాశి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ వృషభ రాశికి శని ఏకాదశంలో ఉన్నాడు. ఈ వృషభ రాశికి ఏకాదశంలో ఉన్నటువంటి శని 30 సంవత్సరాలకి ఒక్కసారి వస్తాడు. మరి ఇంకా 6 మాసాలు మాత్రం ఈ శని వృషభ రాశికి ఏకాదశంలో ఉంటాడు. తర్వాత ఏకాదశి నుంచి ద్వాదశానికి వస్తాడు. ద్వాదశానికి వచ్చింది లగాయతూ 7 సంవత్సరాలు 6 మాసాలు ఏలినాటి శని. 2028 నుంచి కూడా మరి 7 సంవత్సరాలు 6 మాసాలు విపరీతమైన బాధలు కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం మీకు ఆదాయం రావాల్సిన డబ్బులు అన్నీ వస్తాయి. అన్ని రకాలుగా బాగుంటుంది. ఇక నాకు ఎదురు లేదులే అన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది మీరు అసలు వినిపించుకోరు. ఏముందిలే ఇవన్నీ ఏదో చెబుతున్నాను నాకు బాగానే ఉందిలే అని అనుకుంటారు. అట్లా అనుకోవద్దు. ఎప్పుడు కూడా మనకు చెడు రాబోయే దాన్ని ఆలోచించుకొని జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రతి వాళ్ళకి ఉంది. అదే కాదు, ఇంకొక చిన్న విషయం చెబుతాను. డబ్బులు బాగా వచ్చినప్పుడు తర్వాత మన ఖర్చులు అనేక ఉంటాయి. వయసు పెరిగిన తర్వాత మనం పని చేయలేం. వయసు పెరిగిన తర్వాత పిల్లలకి చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు ఇట్లా ఖర్చులు ఉంటాయి. తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళని దారి చూపించినా వాళ్ళు మనల్ని చూడొచ్చు, చూడకపోవచ్చు. ఆ టైంలో మన జాగ్రత్త మనకుండి మన డబ్బులు మనకుంటే ఎవరికి ఆధారపడకుండా మనిషి బతకడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పురుషత్వం అంటారు. పురుషత్వం అంటే ఎట్లా ఉంటుందంటే తను జీవితంలో నాకు ఇది కావాలి అని ఒకరిని అడగకుండా తను బతుకుతూ ఎవరికైనా సహాయం చేస్తూ జీవితంలో నాకేమీ లేదు అనేటువంటి లోటు లేకుండా బతకాలి. అట్లా ఎవరైతే బతుకుతారో అనాయాసైన మరణం, ఏ రోగం లేకుండా జీవితంలో బతికి మరణించడం. కొంతమంది ఏదో రోజు రోగం వల్ల హార్ట్ అటాక్, కిడ్నీ ట్రబుల్ ఇట్లా రకరకాలైన వ్యాధులు చచ్చిపోయే లోపల ఎప్పుడు డాక్టర్ ట్రీట్మెంట్లు, ఎప్పుడు తిరగలేకపోవటం, ఇంట్లో కూర్చోవటం, ఎప్పుడు గుండెల్లో నొప్పి వస్తుందో తెలియదు, కిడ్నీ ట్రబుల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇట్లా రకరకాలైన వ్యాధులతో జీవితం మొత్తం బతికి కూడా ఈ రోగం తగ్గట్లేదు, ఇది తగ్గే రోగం కాదు, మనం చచ్చిపోతే బాగుండు అనేటువంటి బాధ కలుగుతుంది. అట్లా బాధ లేకుండా అనాయాసైన మరణం, వినాదయన్యైన జీవనం. ఎవరికి కూడా చెయ్యి ఆశించకుండా తను తింటూ ఒకళ్ళకి ఇట్లా పెట్టేట్టుగా ఉండాలి. ఒకళ్ళని ఇట్లా చేయి చాపకుండా ఉండాలి. ఇట్లా ఒకళ్ళని చేయి చాపకుండా తను ఒకళ్ళకి పెట్టేట్టుగా ఉండాలి. అనాయాసైన మరణం, వినాదయన్యైన జీవనం. ఎవరికి ఆశించకుండా బతకటం. దేహాంతే తవ సాన్నిధ్యం. చివరికి ఏమి బాధ లేకుండా సుఖంగా తిరుగుతూ దాటిపోవటం. చూసి అరే నిన్న కనపడ్డాడు కదా పోయినాడంటారు ఏందిరా అంటారు. అది పుణ్యం చేసుకున్న వాళ్ళ లక్షణం. అది దేహాంతే తవ సాన్నిధ్యం. చచ్చిపోయిన తర్వాత భగవంతుడి సాన్నిధ్యానికి పోవటం. ఇది మానవుడికి ఉండవలసిన పురుష లక్షణాలు. ఈ పురుష లక్షణాలు మీకు ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇంకా 6 మాసాలు శని ఏకాదశంలో ఉంటాడు. మీకు బాగా ఆదాయాన్ని చూపిస్తాడు. ఈ ఆదాయాన్ని ప్రతి రూపాయిని కూడా జాగ్రత్త చేసుకుంటూ ఇంకా 6 సంవత్సరాల 6 మాసాలు మరి 7 సంవత్సరాల 6 మాసాలు మీరు బాగా నష్టపడేటువంటి టైము, కష్టపడేటువంటి టైం రాబోతుంది. కాబట్టి అప్పటికి మీరు డబ్బులు జాగ్రత్త చేసుకుంటే అప్పుడు మీకు ఏమవుతుంది? ఇబ్బంది లేకుండా ఒకటి చేయి దాపకుండా జాగ్రత్తగా కాలం గడుపుకోగలుగుతారు. అట్లా కాలం గడుపుకొని హాయిగా బ్రతకటానికి చెప్పటమే మాబోటి వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క ఉద్దేశ్యం. అయితే ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే శని ఒకడు, శుక్రుడు ఒకడు, గురువు ఒకడు, వీళ్ళు ముగ్గురు బాగున్నారు. సరే ఇప్పుడు బాగుండేదేదో కొంత చెప్పాను. ఇంకా పూర్తిగా చెప్పాలి అంటే శుక్రుడు బాగున్నాడు. ఈ రాశి వాళ్ళు ఇల్లు కట్టుకుంటానికి కానీ, పెళ్ళి చేసుకుంటానికి కానీ, పెళ్ళైన తర్వాత వెంటనే సంతానం కలగటానికి కానీ, మరి చదువుకునే వాళ్ళు బాగా చదువుకుంటే మంచి ర్యాంక్ రావటానికి కానీ,
మరి మంచి ఉద్యోగం రావటానికి, మరి ఉద్యోగంలో ప్రమోషన్కి పోవటానికి, విదేశాలకు వెళ్ళటానికి, వీటన్నిటికి కూడా ఈ గురువు వల్ల, శుక్రుడి వల్ల చాలా బాగా ఉంది. శని వల్ల బాగా ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. కానీ రేపు రాబోయే దానికోసం ఇప్పుడే జాగ్రత్త పడాలి. ఎట్లా జాగ్రత్త పడాలి అనేది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీ జాతకం పూర్తిగా చూపించుకోకపోతే ఈ వచ్చే డబ్బులు రాకుండా పోవటానికి అవకాశం ఉంది. ఎందుకంటే మరి బుధుడు, రవి, కుజుడు, మరి ఈ 3 గ్రహాలు, రాహువు, కేతువు, ఈ గ్రహాలు బాగాలేవు. 5 గ్రహాలు బాగాలేవు. ఇందులో ఈ 5 గ్రహాల్లో 4 పాపగ్రహాలు పూర్తిగా బాగాలేవు. మరి ఒక్క శుభగ్రహం బాగుంది, ఒక్క పాపగ్రహం బాగుంది. పాపగ్రహాలు బాగుండకపోతే మనకు వచ్చే మంచి ఉపయోగాన్ని కూడా నిరోధిస్తారు. ఎందుకంటే ఎట్లా జరుగుతుంది, ఒక్కోసారి మంచి వ్యాపారస్తుడండి డబ్బు తీసుకొని ఇంటి వ్యాపారం కోసం తీసుకొని మరి కంపెనీలో పెట్టుకుంటానికి వెళ్తున్నాడు, ఎవడో తగులుతాడు, డబ్బులు పోతే పోయిన మనిషిని కూడా చంపడమో, కాళ్ళు చేయి ఎరగొట్టడమో చేస్తాడు. బ్యాడ్ టైంలో ఇట్లాంటివి జరగటానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఉండటం కోసమని, ముందు ఈ పాపగ్రహాల నుంచి మీరు బయటపడటం కోసమని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని దాన్ని మీరు ఈ వచ్చే డబ్బులు రావటం, వచ్చేవి సద్వినియోగం కావాలి. ప్రతి వ్యక్తికి కూడా వివాహం అయిన తర్వాత ముందు చదువు అయిన తర్వాత ఉద్యోగం తర్వాత వివాహం, ఇవి కావాలి. ఇవన్నీ అయిన తర్వాత ఇల్లు కావాలి. అందరూ సుఖంగా ఉండాలంటే డబ్బు బాగా పూర్తిగా కావాలి. ఏ లోటు లేకుండా ఉండాలి. ఈ రాశి వాళ్ళకి మంచి అవకాశం కనబడుతుంది. ఈ మంచి అవకాశాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీకు ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలకు తగిన శాంతి చేసుకోండి. మీకు ఉపయోగపడేవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఈ మంచిని మీరు సద్వినియోగం చేసుకోండి, చెడును పోగొట్టుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.